వ్యూవర్స్ వెల్కమ్ టు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనూషి. సో దెన్ ఈ వీడియోలో మనం బీపీఎస్సీ టీచర్ వేకెన్సీ గురించి డిస్కస్ చేద్దామండి. సో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా ఇస్తాను. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూసి అప్పుడు నాకు కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు, తెలంగాణ నుండి కావచ్చు, అసలు ఈ టీచర్ వేకెన్సీకి ఏ విధంగా అప్లై చేయాలి, సో ఎగ్జామ్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మీడియం ఏంటి, క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఇన్ఫర్మేషన్ అనేది. సో చాలామంది ఇది మళ్ళీ కమెంట్ చేయకండి, మేడం ఎందుకు మేడం బీపీఎస్సీ టీచర్ వేకెన్సీ మేము అప్లై చేయాలంటారా, రాయాలంటే అది మీ ఇష్టం. నేను చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాలి కాబట్టి. సో చాలామంది సెంట్రల్గా రెడీ అయిపోతున్నారు. కేవీఎస్ ఎన్వీఎస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లొకేషన్ వస్తుందో తెలియదు, జాబ్ లొకేషన్. కానీ ఇది మాత్రం నేను ముందే చెప్పేస్తున్నాను, మీరు దీనికి అప్లై చేసి ఇంట్లో మీరు సెలెక్ట్ అవుతే కనుక మీరు మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మనకి జాబ్ లొకేషన్ ఉండదు. ఇది బీపీఎస్ మనకి బీహార్ నుండి వచ్చింది కదా, అక్కడే జాబ్ లొకేషన్ అనేది ఉంటుందండి. ఆ విషయం మీరు గమనించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పర్మనెంట్, నాట్ కాంట్రాక్ట్. ఏంటంటే 100% పర్మనెంట్ జాబ్ అనమాట, గవర్నమెంట్ జాబ్ అనమాట. అదే స్టేట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వేకెన్సీస్ అనేవి మనకి ఎస్జిటి అంటే ప్రైమరీ టీచర్ అండ్ టీజీటీ, పీజీటీ మొత్తం ఈ మూడట్లు కలిపి చూసారా. నిజంగా ఏ స్టేట్ కూడా ఇంత ఎక్కువ మోతాదులో ఇప్పటికి వచ్చి అసలు తీయనే లేదండి. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అప్లై అనేది నెక్స్ట్ మంత్ మార్చ్ అండ్ మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎగ్జామ్ రాయడానికి కూడా మీరు బీహార్ వెళ్ళే రాయాలండి. జాబ్ కూడా అక్కడే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే. సో అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఎవరైనా అప్లై చేయవచ్చు. కానీ మీరు సీటెట్ లేదా బీటెట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సీటెట్ కానీ బీటెట్ కానీ పాస్ అయితేనే మాత్రమే మీకు అప్లికేషన్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అక్కడ. ఓకే, సో చూడండి చాలా అసలు 46,000 అండి. సో ఈ నెంబర్ చూసిన వెంటనే అనిపించింది నాకు తప్పకుండా దీని మీద వీడియో చేయాలి. బికాజ్ ఎందుకంటే చాలామంది కేవీఎస్ ఎన్వీఎస్కే అప్లై చేస్తారు. కేవీఎస్ ఎన్వీఎస్ ఈఎంఆర్ఎస్లకే అవి ఎక్కడ పడితే కూడా తెలియదు కదా. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా లొకేషన్ వస్తుంది, జాబ్ లొకేషన్. వాటికి అప్లై చేసి ఇంత కష్టపడుతున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి టీచర్ హాస్పిటల్. సో ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను చేశాను. సో నేను ఇక్కడ ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. మీరు డిఎస్సీలకు చదువుకుంటాను, డిఎస్సీ ప్రిపేర్ అవుతానంటే మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు డెఫినెట్గా ఆ 46,000లో జనరల్ కేటగిరీలో అదర్ స్టేట్స్ నుండి మీరు కొట్టగలరు. ఎందుకంటే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అనేది ఉండదు. అదర్ స్టేట్కి మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో మనకి రిజర్వేషన్ అనేది అసలు వర్తించదు. మనం జనరల్ కేటగిరీలోనే కొట్టాలి. జాబ్ కూడా అదే స్టేట్లో వెళ్ళి నేను చెయ్యగలను అని మీకు అనిపిస్తేనే దీనికి మీరు అప్లై చేయండి, ప్రిపరేషన్ అనేది చేయండి అనమాట. సో అయితే 46,000 మనకి 46 ప్లస్ మనకి 46,000 పైగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ ఎస్జిటి, టీజీటీ, పీజీటీ మొత్తం కలిపి అనమాట. సో మీరు ప్రైమరీకి అప్లై చేయాలంటే మీ దగ్గర సీటెట్ పేపర్ 1 ఉండాలండి. సీటెట్ పేపర్ 1 అనేది మీరు క్వాలిఫై ఉండాలి. సో పీజీటీకి సీటెట్ కానీ బీటెట్ కానీ అవసరం లేదు. టీజీటీకి అయితే సీటెట్ పేపర్ 2 అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. బికాజ్ చాలామంది బీటెట్, చాలామంది ఏంటి అసలు ఎవరు కూడా రాసే ఉండరు. బీటెట్ అనేది ఎవరు రాస్తారండి? మ్యాక్సిమం ఇలా చాలామంది సీటెట్ రాసిన వాళ్ళే ఉన్నారు కదా. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో మీరు సీటెట్ ద్వారా ఈ బీపీఎస్సీ టీచర్ వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక కూడా నేను చెప్తాను. అందుకే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో మరి స్టార్ట్ అయిన వెంటనే నేను చెప్తాను. అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇది జాబ్ కూడా అక్కడే చేసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్ కూడా మీరు అక్కడే రాయాలి, అప్లికేషన్ మాత్రం మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీ దగ్గర సీటెట్ ఉండాలి. ఓకే, సీటెట్ మీరు క్వాలిఫై ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు రిజర్వేషన్ వర్తించదండి, మీరు జనరల్ కేటగిరీగానే కన్సిడర్ చేస్తారు. ఎప్పుడైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఇంకో స్టేట్కి అప్లై చేస్తారో అక్కడ మనం జనరల్లోనే వచ్చేస్తాం. జనరల్కి ఇవ్వబడిన పోస్టుల్లోనే మీరు మెరిట్లో తెచ్చుకునే మీరు ఏం చేయాలి, అక్కడ ఏంటి జాబ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అండి ఇది. ఓకే, నాట్ టెంపరీ కాంట్రాక్ట్ బేస్ పర్మనెంట్ టీచర్ జాబ్ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక మంచి విషయం మీకు చెప్పాలి. అదేంటంటే ఇక్కడ బెంగాలీ అనేది తప్పకుండా క్వాలిఫై అవ్వాలి అని ఇక్కడ లేదు. వీళ్ళు ఏంటంటే ఎస్జిటి, టీజీటీ, పీజీటీకి ఎగ్జామ్స్లో పార్ట్ 1 అని పెట్టి ఒకటి పెట్టారు. అంటే లాంగ్వేజెస్కి సంబంధించి ఏంటంటే 150 మార్క్స్కి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి పేపర్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ బెంగాలీ మీడియంలో ఉంటుందండి. సో మీరు చూడొచ్చు మనకి బీపీఎస్సీ అంటే ఓవరాల్గా అక్కడ బెంగాలీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి బెంగాలీ మీడియం అంటే పక్కన ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్స్ అనేవి మ్యాక్సిమం మీరు ఆ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదివితే బెటర్.
బికాజ్ అక్కడ నుండే డైరెక్ట్ వాళ్ళు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పార్ట్ 1లో ఎస్జిటి కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు 30% మార్క్స్కి వీళ్ళు పార్ట్ 1 అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ పార్ట్ 1 అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇంగ్లీష్ ఉంది, ఏంటండి ఇంగ్లీష్ ఉంది, అలాగే ఉర్దూ, హిందీ, బెంగాలీ ఉంది. ఈ మూడట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు లేదు, తెలుగు ఉండదండి. సో హిందీ కానీ, ఉర్దూ కానీ, బెంగాలీ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి రెండు కలిపి ఇంగ్లీషు, అలాగే ఈ మూడట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఈ 2 లాంగ్వేజెస్ కలిపి మీకు 30 మార్క్స్ అంటే 30% మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట, జస్ట్ క్వాలిఫై అవ్వడానికి. ఓకే, మిగిలిన పార్ట్స్ ఎలా ఉంటాయంటే జీకే, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద ఉన్నాయి. ఇంకోటి ఏంటొచ్చేసరికి ప్రైమరీ వాళ్ళకి ప్రైమరీ ఈవీఎస్, మ్యాథ్స్ ఇది ఉంది. నెక్స్ట్ టీజీటీ వాళ్ళకి వాళ్ళ స్పెషల్ సబ్జెక్ట్ ఏదైతే సైన్స్ ఉందో, సోషల్ ఉందో దాని మీద మొత్తం ఒక పార్ట్ అనేది వీళ్ళు పెట్టారనమాట ఎగ్జామ్ పార్ట్లో. సో ఇది మాత్రం కామన్ పార్ట్. మీరు దేనికి అప్లై చేసినా, ఎస్జిటీకి అప్లై చేసినా, టీజీటీకి అప్లై చేసినా, పీజీటీకి మ్యాక్సిమం ఎవరైనా మన తెలుగు స్టేట్స్లో దీనికి ఎవరైనా అప్లై చేస్తే ఈ 3 లాంగ్వేజెస్లో ఒకటి చూస్ చేసుకోవాలి కదా. హిందీ ఎక్కువ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే బెంగాలీ మనకు అసలు ఐడియా లేదు, ఉర్దూ కూడా మనకు అంత ఐడియా ఉండదు. కాబట్టి నేను కూడా అదే చెప్తాను, ఒకవేళ మీరు అప్లై చేస్తే కనుక హిందీ చూస్ చేయండి. హిందీ, ఇంగ్లీష్ కలిపి మీకు 30%కి మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. ఇది క్వాలిఫై అయిన తర్వాతే మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వాడు ఏం చేస్తాడండి, మార్క్స్ అనేవి యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తాడు అనమాట. ఇంటర్వ్యూలో ఇలాంటివి ఏమీ లేవు, జస్ట్ ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా మీరు ఆ స్టేట్కి వెళ్ళి రాయాలి. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఎక్కడ ఇవ్వరు, అదే స్టేట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ లొకేషన్ కూడా అదే స్టేట్లో ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో అయినా మీకు జాబు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. సో 46,000 అంటే కొంచెం కష్టపడితే జనరల్లో కూడా రావచ్చు. బికాజ్ అంత ఎలా అసలు ఒక టీచరు వేకెన్సీ అంత రావడం మీరు చూడొచ్చు, చాలా వైరల్ అయిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా. బికాజ్ ఏ స్టేట్లో కూడా ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఇంత అమౌంట్గా, మళ్ళీ ఇప్పుడు ఈ బీపీఎస్సీ నుండి ఇంత వేకెన్సీ రావడం. సో అది వీళ్ళు అదర్ స్టేట్స్ కూడా ఎలిజిబుల్ చేశారు. సీటెట్ ఉంటే, సీటెట్ కానీ బీటెట్ కానీ ఉంటే అదర్ స్టేట్స్ కూడా రాసుకోవచ్చు అని వీళ్ళు ఎలిజిబుల్ చేశారు. కానీ జనరల్ కేటగిరీగానే వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట, రిజర్వేషన్ అనేది ఉండదు. సో క్వాలిఫై నేచర్ అనేది ఈ విధంగా ఈ 3లో ఒకటి చూస్ చేసుకోవాలి. బెంగాలీయే మస్ట్ అని వీళ్ళు చెప్పలేదు, బెంగాలీ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఒకటి చూస్ చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ. సో అది సో మిగిలిన స్టేట్స్కి ఎలా ఉంటాయంటే మీరు చూడొచ్చు, తమిళనాడులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తమిళనాడుకి సంబంధించి వాళ్ళు తప్పకుండా తమిళ్ పాస్ అయితేనే మేము జాబ్ ఇస్తాము, 2 సంవత్సరాలు మీకు టైము, ఆ 2 సంవత్సరాల్లో అయినా మీరు తమిళ్ పాస్ అవ్వాలి, అప్పుడే మీకు జాబ్ కంటిన్యూ అవుతుందని చెప్పాడు. కానీ అక్కడ బెంగాలీ కంపల్సరీ పాస్ అవ్వాలని ఏమి ఇక్కడ రూల్స్ అయితే ఏమీ లేవు. ఈ 3లో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డెఫినెట్గా మీరు ఆ స్టేట్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ చదవాలండి. బికాజ్ ఇక్కడ ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ మన స్టేట్స్ టెక్స్ట్ బుక్స్ ఇవేమి మనకి అక్కడ నుండి డైరెక్ట్ బిట్స్ అయితే రావు. రీజనింగ్ కూడా ఉంది, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జీకే ఇవి కూడా ఒక పార్ట్ 2లో వీళ్ళు పెట్టారనమాట. సో అది ఈ విధంగా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ మంత్లో అండి. అప్లికేషన్ మార్చ్లో స్టార్ట్ అయిపోతుంది, మార్చ్ ఏప్రిల్ మధ్యకాలంలో మీకు అప్లికేషన్ బీపీఎస్సీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నుండి ఎగ్జామ్స్ అనేవి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా. సో నేను చేయగలను, నేను రాస్తాను, నాకు జాబ్ వచ్చిన నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేస్తాను అన్న వాళ్ళు మీరు అప్లై చేయండి. లేదు అంటే మా స్టేట్ డిఎస్సీస్ అలాగో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ మార్చ్లో విడుదల అవుతుంది, దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేసుకోవచ్చు కూడా, బికాజ్ ఎందుకంటే ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ ఎగ్జామినేషన్ కూడా అయిపోతుంది, ఇంకో సీటెట్ కూడా వచ్చేస్తుందండి. ఈ సీటెట్ రాసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి దీనికి. బికాజ్ మీరు అప్లికేషన్ ఇక్కడ క్లోజ్ అయ్యేలోపు ఈ సీటెట్ రిజల్ట్ రావడం, ఈ సీటెట్కి సంబంధించి మీకు మార్క్స్ మెమో రావడం కూడా జరిగిపోతుంది. ఎప్పుడో సెప్టెంబర్లో ఉంది ఇది ఎగ్జామ్. ఓకే, సో అది నేను దీనికి సంబంధించి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, వాట్సాప్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి బీపీఎస్సీ టీచర్ వేకెన్సీకి అప్లై చేయాలి, సీరియస్గా ప్రిపేర్ అవుదాం అని ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఓన్లీ దీనికి అప్లై చేయాలి ప్రిపేర్ అవుతామన్న వల్ల జాయిన్ అవ్వండి. ఓకే, అది ఏమీ ఫోర్స్ లేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. కేవీఎస్ఆ, ఎన్వీఎస్ఆ, డిఎస్సీలో లేకపోతే దీనికా, నేను మాత్రం తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఆల్రెడీ చెప్పాను. ఏ స్టేట్లో కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, పర్మనెంట్ జాబ్ కావచ్చు, ఏమొచ్చినా వీడియో చేస్తానని చెప్పాను కాబట్టి చేశాను. సో ఇది
సో ఇంకా డీటెయిల్గా ఎగ్జామినేషన్ బుక్స్ వీటి మీద నేను ఇంకా డీటెయిల్గా వీడియో చేయమన్నా నేను చేస్తాను అనమాట. జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అఫీషియల్గా ఈ విధంగా విడుదలైందనమాట. వేకెన్సీ కావచ్చు, ఎగ్జామ్ డేటు, అండ్ మార్చ్ ఏప్రిల్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అదర్ స్టేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్వాలిఫై నేచర్. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పార్ట్ 10 అనేది ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను అసలు మీకు చెప్తాను బుక్స్ అనేది ఎలా చదవాలి, ఏ విధంగా ఒకవేళ దీనికి అప్లై చేస్తే మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతే జనరల్ కేటగిరీలో అదర్ స్టేట్స్ నుండి కూడా మనం జనరల్గా మెరిట్లో ఏ విధంగా మనం స్కోర్ చేసుకోవచ్చు, జాబ్ అనేది ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.